సుందరాకాండ. నిద్రామదముతో నిండిన రావణుని ఉత్తమ కాంతలు మేఘమును మెరుపు తీగలు ఓలే పతిననుసరించిరి. వారు తాల్చిన హారములు బాహుపురులు నిద్రావసముచే తారుమారయ్యెను. శరీరమందలము కొనిన చందనాదులు మాసిపోయెను. శిరోజముల కొనలు జారి వ్రేలాడుచుండెను. ముఖమున చెమట పట్టెను. కైపు కొంత మిగిలియుండుట చేతను నిద్ర చేతను తిరుగుడు పడుచు దానిచే మారి ముఖములు మరింత శోభిల్లగా చెమటచే ఆయా అవయవములందు ధరించిన పూలు వాడిపోయెను. మేలైన పుష్పమాలను రమ్యములగు కురులలో చెదిరిపోగా ఆ మదిరాక్షసులు భర్తపై ఆదరము వల్లను మిక్కిలి కామము వల్లను అట్లు పోవుచున్న రాక్షసరాజును అనుసరించిపోయిరి. కామ పరవశుడగుటచే సీతా సక్తమగు మనస్సు గలవాడై రావణుడు మత్తెక్కి విలాసముగా నడుగులు వేయుచు ప్రకాశించెను. అప్పుడు వాయుపుత్రుడగు హనుమంతుడు ఆ శ్రేష్ఠ వనితలు నడుచుచుండగా వారు దాల్చిన మొలత్రాటి చిరుగజ్జెలు నూపురములు ధ్వనించగా వినెను. హనుమంతుడు సాటిలేని ఘనకార్యములు సాధించువాడును, ఊహింపనలవి కాని బల పౌరుషములు కలవాడును అగు రావణుడు అశోకవన ద్వార ప్రదేశము కడకే తెంచెట చూచెను. పరిమళించు నూనెలచే తడబడినవి రావణుడు పోవుచుండగా ముందు పట్టుకొనబడినవి అగు అనేక దీపములచే నంతటను ప్రకాశించువాడును, మదనబాధ గర్వము మద్యపానము వలన కలిగిన వికారములతో కూడినవాడును, వంకరయై ఎర్రనై విశాలములగు కన్నుల గలవాడును, తన విల్లైన చెరకుగడను వీడి సమక్షమునకు వచ్చిన మన్మధుని వలె నున్నవాడును, మజ్జిగ గుమ్మపాల నురగవలే తెల్లనై నిర్మలమైన శ్రేష్ఠ వస్త్రము జారి బాహువులందు తగులుకొనగా దానిని విలాసముతో పైకి లాగుచున్నవాడగు రావణుని ఆ హనుమ చూచెను. చెట్టు కొమ్మల మాటున నున్నవాడును, దట్టమగు ఆకులచే పూలచే కప్పబడినవాడగు రావణుడు దూరమున వచ్చుచున్నను తేజముచే దగ్గరకు వచ్చినట్లే హనుమ అతనిని చూడసాగెను.